ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం VVISM BS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. ఈరోజు అన్నదాన భవనం అవసరమైనటువంటి కోటు భవనాలని నూతనంగా నిర్మాణం చేసి ఈ నిర్మాణ కార్యక్రమంలో పెద్దలందరితో కలిసి దుర్గా అమ్మవారి యొక్క ఆలయ పాలకవర్గం చైర్మన్ గారు గాంధీ గారు, వారి సభ్యులు, పాలకవర్గం అధికారులు, మా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్రమోహన్ గారు, పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, అలాగే గ్రామీణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారు, స్వచ్ఛాంధ్ర చైర్మన్ అయినటువంటి పట్టాభి గారు, 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గారు అయిన లంకా దినకర్ గారు, గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు అందరితో కలిసి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రారంభించినటువంటి భవనాల రూపకల్పన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ భవనాల నిర్మాణం జరగాలి, ప్రతి ఒక్కరికి ఆలయంకు వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరగాలి ఇక్కడ అని ఆయన ఇచ్చినటువంటి సూచన, ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి ఈనాడు ఈ భవనాలను నిర్మాణం చేయడం జరిగింది. ఈ భవనాల నిర్మాణానికి కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవన కార్యక్రమాలని ఇవాళ 2 భవనాలని నిర్మాణం చేశాం. కనకదుర్గ అన్నప్రసాద సదనం 26 కోట్ల రూపాయలతో 55,400 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దుర్గా భవానీ మహాప్రసాద భవనం 26.5 కోట్ల రూపాయలతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఒక్క దఫా 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు ఇవాళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క భవనంలో మొదటి అంతస్తులో ప్రసాదం కౌంటర్లతోటి క్యూ లైన్ సౌకర్యం, 2, 3 అంతస్తుల్లో దాదాపుగా పులిహోర, చక్కెర పొంగలి వంటి మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్ ఇవన్నీ చేసి 52,50 లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఇవాళ రాబోయే నవరాత్రి ఉత్సవాలకంటూ దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా యాంత్రీకరణతో ఈ యొక్క సామర్థ్యం, కోర్టు సామర్థ్యాన్ని పెంచాలి. మెకనైజ్డ్ కిచెన్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. దీనికి కావాల్సినటువంటి కంపెనీలకు ఆర్డర్ ప్లేస్ చేసాం. వాళ్ళు వచ్చి అన్నీ కూడా కొలతలు తీసుకువెళ్ళడం జరిగింది. ఒకేసారి 10,000 మందికైనా భోజన వసతి ఉండే విధంగా మెకనైజ్డ్ కిచెన్స్ని ఏర్పాటు చేయాలి. ఈ మెకనైజ్డ్ కిచెన్స్తో పాటు ఈ భవనాలన్నింటినీ పూర్తి చేసి త్వరితగతిన రేపు జరగబోయే నవరాత్రి ఉత్సవాలకి తీసుకురావాలని చేసిన ఒక ప్రయత్నంలో కనకదుర్గమ్మ వారి సన్నిధికి వచ్చే లక్షలాది మంది భక్తులకు
మెరుగైన సేవలు అందించడానికి ఈ భవనాలని ఇవాళ భక్తి కేంద్రాలుగా పిలవడానికి ఇవాళ మేము అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మరికొన్ని కార్యక్రమాలు ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 2వ ఘాట్ రోడ్ నిర్మాణం చేయాలని మాస్టర్ ప్లాన్లో దీన్ని తీసుకురమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కుమ్మరిపాలెం దగ్గర నుంచి ఎక్కడైతే టీటీడీ స్థలం ఉందో ఆ స్థలం దగ్గర నుంచి దాదాపు 700 మీటర్లు సరిపడేటువంటి సెకండ్ ఘాట్ రోడ్ని ఫస్ట్ ఎయిర్పిన్ బెండ్ దగ్గర టర్నింగ్ దగ్గర దీన్ని తీసుకురావడాన్ని కలపడానికి ఇప్పటికే కన్సల్టెంట్స్కి R&B శాఖ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు నివేదికలు రాగానే టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. మొదట మాకు కొంత అవాంతరం ఉంది. టీటీడీ వాళ్ళకి ఇక్కడ విజయవాడ నగర వాసులే 2 ఎకరాల 10 సెంట్ల భూమిని వాళ్ళు అక్కడ దానం ఇచ్చారు టీటీడీ. అది ఉపయోగించుకోవాలంటే డోనర్ల యొక్క పర్మిషన్ కావాలి. మనం నేరుగా ఉపయోగించుకునే అవకాశం లేదని టీటీడీ పాలక వర్గం మాకు సూచించారు. వాళ్ళు ఒప్పుకుంటే మేము ఇస్తాము. ఇప్పుడు డోనర్లతో ఎంపీ గారు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మేము కూడా మీ సమావేశం తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని ఒప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ 2 ఎకరాల స్థలంలో మల్టీ స్టోరీడ్ కార్ పార్కింగ్, డార్మెటరీస్, టాయిలెట్స్, దాదాపు 7 అంతస్తులు 8 అంతస్తుల భవన నిర్మాణం చేసి ఒకేసారి రోజు 50,000 మంది 60,000 మంది వచ్చి వసతి సౌకర్యం ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రణాళికలు తయారు చేశాం. అలాగే ఘాట్ రోడ్ మొదటి విగ్రహం టర్నింగ్ దగ్గర ఆదిశంకరాచార్యుల యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి కంచి కామకోటి పీఠాధిపతులు ఒక సూచన ప్రభుత్వానికి ఇవ్వడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పకుండా చేస్తామన్న హామీ ఇవ్వడంతో ఇవాళ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా తయారు చేసుకున్నాం. 25 అడుగుల విగ్రహాన్ని అక్కడ ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆ స్థానంలో పెట్టడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. ప్రణాళికలు సిద్ధమయ్యాయి. త్వరలోనే విగ్రహం కానీ పూర్తయితే కంచి పీఠాధిపతులు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వాడుకుంటున్నటువంటి ఈ యొక్క ఇంద్రకీలాద్రికి కింది పక్కన ఉన్నటువంటి కేశఖండనకి వచ్చే దారిలో ఒక మున్సిపల్ సైట్ ఉంది. అది వాళ్ళు వాడడం లేదు. గతంలో ఏదో వాటర్ ట్యాంక్ కింద పెట్టారు, ఇప్పుడు మేము వాడడం లేదు, ఆ స్థలం మీకే ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు వచ్చి చూసి కమిషనర్ గారికి చెప్పారు. మన ఎండోమెంట్ కమిషనర్ గారికి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా హామీ ఇచ్చారు. ఫైల్ ప్రాసెస్లో ఉంది. ఆ స్థలం సేకరించిన వెంటనే అధునాతనమైన కేశఖండనశాల మనం నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకురావాలనేటువంటి ఒక తపన కార్యక్రమాలతో మేము ముందడుగు వేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. ఇవాళ ప్రతి ఆలయంలో కూడా దాదాపుగా 150% భక్తులు పెరిగారు అనడంలో అతిశయోక్తి లేదు. మనం దుర్గా నవరాత్రుల్లోనే చూసాం. తొలి సంవత్సరానికి మలి సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా కనిపిస్తుంది. ఇంత ఎక్కువ మంది భక్తులు ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వస్తున్న తరుణంలో మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో
దాదాపుగా నిత్య అన్నదానం జరగాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం చేసే ప్రయత్నం వల్ల 61 ఆలయాలు ఒక్క పూట వారానికి ఒక్కరోజు చేసే కొన్ని ఆలయాలు కలిపితే రోజు సంవత్సరానికి 3 కోట్ల మంది అన్నప్రసాదం తీసుకునే భక్తులు ఇవాళ మన రాష్ట్రంలో మన ఆలయాలకు వస్తున్నారని చెప్పి ఇది ఏదో అన్నదానం కాదు, అన్నప్రసాద వితరణ. ఆ స్వామివారి అమ్మవారి యొక్క ఆ దేవేరుల యొక్క నైవేద్యం భక్తితో వాళ్ళకి సమర్పించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా అనేక ఆలయాల ద్వారా 158 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి ఈ అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఒక విషయం మీకు కూడా చెప్పాలి, ఎందుకంటే దీన్ని మీరు నేను నిర్ణయించే వాళ్ళం కాదు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వేరే వాళ్ళు ఉన్నారు, కన్సల్టెంట్స్కి అప్పచెప్పారు. కన్సల్టెంట్స్ R&D కన్సల్టెంట్స్ ఉన్నారు, మన ప్లానింగ్ స్ట్రక్చరల్ ప్లానింగ్ ఇచ్చే కన్సల్టెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా డిజైన్స్ ఇవ్వమని వాళ్ళు ఇచ్చే డిజైన్స్ని ఆధారం చేసుకొని తప్పనిసరిగా ఏది బెటర్ ప్రాజెక్ట్ అనుకుంటే ఆ బెటర్ డిజైన్ని ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా అనేది కాదు, భక్తులకి ఉపయోగపడేది ఏదో చూసి దాన్ని నిర్ణయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక రెండవది, అనేక దశాబ్దాలుగా రోప్ వే కనెక్ట్ చేయాలి అనేటువంటిది ఒక మాట మనం వింటూ వచ్చాం. కానీ అనేక సందర్భాల్లో మొదలుపెట్టారు, చేయకుండా వదిలేశారు. ఆరంభ సూరత్వమే కానీ పని మాత్రం జరగలేదు. ఇవాళ రోప్ వే కనెక్ట్ చేయడానికి అసలు ఎవరు ఒప్పుకోవాలి? ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆలయ పాలక వర్గానికి సంబంధం లేదు, ఈ ఆలయానికి సంబంధించిన ఆగమ పండితులు ఒప్పుకోవాలి. ఆగమ పండితులను అడిగాం, వాళ్ళు ఇవాళ దానికి ఆమోదం ఇచ్చారు. ఈ ప్రక్రియ గతంలో ఎప్పుడు జరగలేదు. ఇవాళ ఈ పండితులు, ఆగమ పండితులు, వేద పండితులు అందరూ కలిసి పర్వాలేదు, రోప్వే పెట్టడంలో తప్పు లేదు, పెట్టుకోవచ్చు, ఇవాళ అధునాతమైన టెక్నాలజీని వాడుకోవచ్చు అని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత రిటర్న్గా ఇవ్వాల్సింది ఉంది. వాళ్ళు ఒక సమావేశం పెట్టుకొని రిటర్న్గా మాకు ఆ నో అబ్జెక్షన్ లెటర్ కానీ ఇస్తే దాన్ని ఆధారం చేసుకొని దానికి అవసరమైన కన్సల్టెంట్ కూడా మేము ఏర్పాటు చేసి కన్సల్టెంట్స్ ఇచ్చేటువంటి ఒక యాక్షన్ ప్రోగ్రామ్ను బట్టి దీన్ని నిర్ణయం చేయడం జరుగుతుంది. ఒక రోడ్డు వేసినా, భవనాలు కట్టినా, ఇవాళ మెట్ల మార్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్నా దీన్ని ఎవరో ఒకరు ప్లానింగ్ లేకుండా మొదలుపెట్టి ఎక్కడ దింపండి, అక్కడ దింపండి, అక్కడ పైన వేయండి, ఇక్కడ దించండి అనేది కాదు. అందుకనే ప్లాన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళని, అలాగే మా మాస్టర్ ప్లాన్ డిజైనర్స్ని అందరినీ కూడా కూర్చోబెట్టి డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి నడక మార్గాన్ని కూడా వీలైనంత త్వరగా ఫైనల్ డిజైన్స్ వాళ్ళకి ఇచ్చి త్వరితగతిన పూర్తి చేసి నడక మార్గాన్ని కూడా సులభతరం చేయాలి. వచ్చే భక్తులకి అందరూ మెట్లకి రాలేరు, అందరికీ వాహన యోగం ఉండదు కాబట్టి సులభమైన మెట్ల మార్గాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ ఫ్లోర్లో హాల్స్ అన్ని కూడా వచ్చేటువంటి భక్తులకి హోల్డింగ్ ఏరియా కింద దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. నేను చెప్తా వినమ్మా, వచ్చేటువంటి భక్తులకి సకల సదుపాయాలు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మంచినీళ్ళు ఇస్తామా, పాలు ఇస్తామా, బిస్కెట్లు ఇస్తామా, మజ్జిగ ఇస్తామా, డోనర్స్ ఇస్తారా, దేవస్థానం ఖర్చు పెడద్దా, ఇవన్నీ కూడా భక్తుల యొక్క అవసరాల పొందే మేము చేస్తాం. అంతేకాని మేము ఏదో ఎవరికో లాభం చేయడానికి అనేది కాదు. రెండవది, వచ్చేటువంటి భక్తులు VIP దర్శనాలు ప్రజాప్రభుత్వం, ఇది డిక్టేటర్ పరిపాలన కాదు. ఎవరు రావాలి ఎవరు పోవాలని చెప్పి
ప్రజాప్రభుత్వంలో ప్రజలతో మమేకమైనటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా వస్తుంటారు. వారందరికి కూడా సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందే, ఇచ్చి చేయాల్సిందే. కానీ అమ్మవారిని దర్శనార్థం వచ్చిన ఏ ఒక్క భక్తుడిని కూడా అసంతృప్తితో వెనక్కి పంపము. వాళ్ళకి పూర్తి అన్ని విధాలుగా మేము గౌరవించే పంపిస్తాం. దానికనే ఈ కార్యక్రమం అంతా ఇట్లున్నా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే, మీరు సహకరిస్తే అన్ని సజావుగా జరగాలి. మీరు కూడా మాకు సహకరించి సహాయపడతారు. అందరికీ నమస్కారం. ఇవాళ అమ్మవారి ఆశీస్సులతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద భవనం మరియు లడ్డూ పోటు ఇవాళ శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ ప్రారంభోత్సవానికి సుమారు 55 కోట్ల నిధులతో ఇవాళ దేవాదాయ శాఖ వారు అమ్మవారికి ఈ రెండు కూడా రేపు రాబోయే దుర్గా నవరాత్రుల రోజుకి ఒక కానుకగా ఈ రెండు భవనాలని చేయటం జరిగింది. నిజంగా చూస్తే అమ్మవారి భక్తులు ప్రతిరోజు కూడా రోజు రోజుకి అత్యధిక శాతంలో వస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏ రోజైతే దేవాదాయ శాఖ తీసుకున్నారో ఆ రోజు నుంచి అన్ని దేవాలయాలతో పాటు అమ్మవారి దేవాలయానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ రెండిటి భవనాలని నిర్మించడమే కాకుండా రేపు రాబోయే పాత భవనంలో కూడా అమ్మవారి భక్తులు కూర్చునే విధంగా హాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారు కానీ ఈవో గారు కానీ అందరూ కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. తప్పకుండా గత 40-50 సంవత్సరాల అమ్మవారి భక్తులకి ఒక చక్కటి అవకాశం రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గత 4 నెలల నుంచి కూడా కనకదుర్గమ్మ వారి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రప్రథమ సేవల్లో కానీ దేంట్లో నెంబర్ 1 ర్యాంకింగ్ దేవస్థానంగా నిలబడటానికి ఈ దేవస్థానం యొక్క కమిటీ చక్కగా వాళ్ళ వృత్తిలో వాళ్ళు పనులు నిర్వర్తించడమే కాకుండా దేవాదాయ శాఖ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇవాళ దేవస్థానం గత 4 నెలల నుంచి కూడా మొదటి ర్యాంకింగ్లో వచ్చింది. తప్పకుండా ఏ రోజైనా ఏ నిమిషమైనా భక్తుల సౌకర్యార్థం మంత్రి గారికి ఫోన్ చేస్తే ఏ రోజు కూడా చిరాకు పడకుండా ఎంత బిజీ టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా ప్రతినిత్యం ఇక ఏ కార్యక్రమాన్ని తొలగించినా కూడా మాకు సహకరిస్తున్నారు. తప్పకుండా విజయవాడ నగరం రేపు రాబోయే అమరావతి నగరంలో ఈ అమ్మవారి దేవస్థానం చాలా ప్రముఖ పాత్ర పోషించబోతుంది. రేపు రాబోయే దసరా శరన్నవరాత్రులకు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాం. ఎటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా సుమారు లడ్డూ బోట్లో గంటకు 60,000 లడ్డూలు వచ్చే విధంగా 10,000 మంది గంటకి భోజనాలు రెడీ అయ్యే విధంగా అన్నప్రసాద కౌంటర్ రెండింటినీ తీసుకొచ్చిన దేవాదాయ శాఖ వారికి, గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా మా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. ఓం శ్రీ కనకదుర్గా నమః. మరి ఈరోజు మన విజయవాడ తల్లి దుర్గాదేవి ఆలయంలో మరి చాలా ఘనంగా సుమారుగా 55 కోట్ల రూపాయలతో మన 2 పెద్ద బిల్డింగ్లు మనకి అన్నదానం కోసం మరి మనం శ్రీ కనకదుర్గ అన్న ప్రసాద సదనం అనే పేరుతో మనం ఒకేసారి 1000 మంది కూర్చుని భోజనం చేసే విధంగా మనం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. మరి మా మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారికి, మరి అట్లాగే మా ఎంపీ ఎమ్మెల్యేలు, మా కార్పొరేట్ చైర్మన్ అందరి సమక్షంలో ఇవాళ మా ట్రస్ట్ బోర్డు సిబ్బంది చాలా ఘనంగా ఎంతో ఆనందంగా ఉంది నాకు. మరి మా టైంలో, మా ట్రస్ట్ బోర్డు టైంలో ఇటువంటి 55 కోట్ల రూపాయలతో చాలా ఇంపార్టెంట్ అయిన 2 భవనాలు, మరి భక్తులు ఎక్కడి నుంచో వస్తారు, 1000 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు, వారి అందరికి కూడా భోజనాలు చేస్తానికి మీరు చూశారు బిల్డింగు నెంబర్ 1గా. రేపు భోజనం కూడా అంతే నెంబర్ 1గా వాళ్ళకి టీడీ తరహాలో ఎక్విప్మెంటు అన్నీ కూడా బిగించి నెంబర్ 1 క్వాలిటీగా వాళ్ళందరూ కూడా మేము ఈ ప్రసాదం భోజనం ఇవ్వబోతున్నాం. అలాగే ఈ భవనం లడ్డూ పోటు, దీంట్లో మనం బజార్ అవతల తయారు చేసేవాళ్ళం 2 ప్లేసుల్లో ఇదివరకు.
ఇప్పుడు మొత్తం కంప్లీట్గా దసరా కానీ భవానీ మాల్ కానీ మనకు కొన్ని లక్షల లడ్డూలు కావాలి. అవన్నీ కూడా ఇక్కడే ఇదే భవనంలో నెంబర్ 1గా తయారు చేయబోతున్నాం. ఈ రెండు బిల్డింగ్లు మాకు ఎంత ముఖ్యమంటే ఈ దేవాలయానికి అంత అవసరం కూడా. మరి అట్లాగే మాకు ఇంకా కూడా మా మంత్రివర్యుల సమక్షంలో నేను చెబుతున్నా, మా ఎంపీ గారి సమక్షంలో మా చైర్మన్లు ఉన్నారు, మా కమిషనర్ ఉన్నారు, ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మాకు ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఘాట్ రోడ్, సెకండ్ ఘాట్ రోడ్ ఒకటి, పార్కింగ్ ఒకటి, కనీసం 1000 పార్కింగ్ కావాలి. మాకు పార్కింగ్ సాల్ట్ లేదు. మా ముందుండే పెద్ద సమస్య పార్కింగ్. మేము పోలీసు వారిని ఇబ్బంది పెడుతున్నాం, కింద పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నాం. మరి అది మాకు తీరాలి అంటే, భక్తులు కూడా నెంబర్ 1గా ఉండాలి అంటే 1000 కార్ పార్కింగ్కి కొన్ని ప్లాన్లు గీశారు మా ఎంపీ గారు, మంత్రి గారు. మరి ప్రభుత్వం ముందు పెడతాం జరిగింది. అలాగే క్యూ కాంప్లెక్స్, మరి రోడ్డు మీద మనం ఇదివరకు వినాయక గుడి దగ్గర నుంచి నిల్చోబెట్టిన వాళ్ళం, అలా కాకుండా క్యూ కాంప్లెక్స్ కనుక వస్తే అన్ని వసతులు వచ్చినట్టే. మరి మనకు ఆల్రెడీ 2 కిలోమీటర్లో మనకి టీడీ వారి స్థలం ఉంది, 2 ఎకరాల స్థలం. ఆ 2 ఎకరాల స్థలం మంత్రివర్యులు మాట్లాడి ముఖ్యమంత్రి గారితో ఒప్పిస్తే మేమైనా కడతాం, డబ్బు ఉంది, వాళ్ళనైనా కడతాం, టీడీ వాళ్ళని. భక్తులందరికీ 100-150 రూములు వస్తాయి. దేవాలయం భూములు అంటే, దేవాలయం యొక్క రూములు అంటే అందరూ అక్కడ దిగుతారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రోజు 200 కార్లు వస్తాయి. మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు అందరూ. ఆ రూములు అవసరం. ఆ రూములు కడతాం వల్ల అక్కడ 400 కార్ పార్కింగ్ వస్తుంది, 2 సెల్లార్లు వస్తాయి. ఈ 3 మాకు చేయాలని ఇంతమంది సమక్షంలో మంత్రివర్యులు, ఎంపీ గారు, చైర్మన్లు అందరూ మధ్యలో నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మాకు ఈ పని చేయండి. మాకు ఆల్మోస్ట్ అన్ని వసతులు అయిపోతాయి ఈ 3 మంత్రి గారు చేస్తే మాకు. ఇది మీ అందరి మధ్యలో మా ట్రస్ట్ బోర్డు తరఫున నేను కోరుకున్నాను. జై భవానీ. వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ ఎలా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. పాపభీతి లేదు, దైవభక్తి లేదు, దేవాలయాల్లో అపచారాలు జరిగిన పరిస్థితి. ఎన్డీఏ కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే సుదీర్ఘ రాజకీయాల్లో పాపభీతి, దైవభక్తి విడుగా ఉన్న మానవానికి దేవాదాయ శాఖ కేటాయించిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో దేవాలయాల అభివృద్ధి కల్లా ఈ 2 సంవత్సరాల్లో ఇది ఎక్కువ చేశారంటే ఏమాత్రం సందేహం. అలాగే మా గన్నవరం నియోజకవర్గంలో సీతారామ స్వామి టెంపుల్కి 5.5 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం ఎయిర్పోర్ట్కి ఇస్తే, రాజధానిలో భూమి పాలిస్తే దాన్ని అన్యాక్రాంతం చేద్దామని చూసిన పరిస్థితి. ఎట్టకేలకు మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆ దేవుడికి 7,000 గజాలు వెలగకుండా ఇచ్చినందుకు గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మంత్రి గారు మా నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలంలో పాకపాడు గ్రామంలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి రోడ్ ఎక్స్టెన్షన్లో పోతే 35 లక్షలు కలెక్టర్ అకౌంట్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ప్రత్యేక అధికారుల డబ్బులతోనే ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలి సార్. అది శిథిలావస్థలో ఉంది, దాన్ని క్లియర్ చేయాల్సిందని కోరుతూ, అలాగే నిడమనూరు గ్రామంలో రాజరాజేశ్వరి టెంపుల్కి 12 ఎకరాల 40 సెంట్లు ఉంటే అది కూడా హైకోర్టు కూడా పాస్ బుక్ కూడా ఇచ్చేసింది. హైకోర్టులో గెలిచి పాస్ బుక్ కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా అన్యాక్రాంతంగా ఉందండి. గౌరవ కలెక్టర్ గారికి మీరు ఆదేశాలు ఇచ్చి ఆ భూమిని దేవాలయానికి హ్యాండ్ ఓవర్ చేసి కోరుతూ, ఈ దేవాదాయ శాఖను ఆనవ రామారెడ్డి గారు చేపట్టినప్పటి నుంచి గత 5 సంవత్సరాల్లో ఇతర మంత్రులు పరిపాలించారు. ఆ 5గురు చేసిన తప్పుల్ని సరిచేస్తా, అడిగిందే తడవుగా CGF ఫండ్తో ఆఖరికి మా స్వగ్రామంలో శివాలయం కట్టాలని అడిగిన ఆ ఊరి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కూడా 2.4 లక్షలు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మోడీ గారి సంకల్పం వికసిత భారత్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్. వికసిత భారత్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ ని భాగస్వామ్యం చేయాలంటే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో అయితే స్వదేశీ దర్శన్ ద్వారా దేవాలయాలకి సంబంధించి, అలాగే ప్రసాద్ ద్వారా గతంలో నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఛాలెంజ్డ్ బేస్డ్ డెస్టినేషన్ అనేటటువంటి కార్యక్రమం, అలాగే శాస్త్రీ ద్వారా నిధులు సమీకరించడం ద్వారా ముఖ్యంగా ఇప్పటి వరకు మన ఎంపీ గారు ప్రస్తావించినటువంటి అంశాలు అయితేనేమి, ఇక్కడ ఏ రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పర్యాటకంగా కృష్ణా నదిని ఏ విధంగా అనుసంధానం చేయాలి, దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు కావాల్సినటువంటి నిధులు ఏంటి అనేటటువంటి అంశం మీద క్షుణ్ణంగా ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే కొంత ప్రిపేర్ అయ్యింది.
ఇప్పటికే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ వారితో అనుసంధానంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ మా దృష్టి కూడా వచ్చింది. అయితే ఇంకా విస్తృతంగా ఇక్కడ భౌగోళికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు కల్పించడానికి వాటిని ఏ విధంగా అధిగమించాలి, అదేవిధంగా చుట్టూత తీర ప్రాంతం కృష్ణానది ప్రాంతాన ఉన్నటువంటి స్థలాన్ని ఏ విధంగా అనుసంధానం చేస్తూ ఈ దేవాలయానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. 2024లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలకి ఒక విశ్వాసం, హిందూ ధర్మము ఆచార సాంప్రదాయాలు అంతకుముందు ఏ విధంగా తొక్కివేయబడ్డాయో దాన్ని ఏ విధంగా ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముందుకెళ్తున్నారన్నటువంటి ఒక విశ్వాసం ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలకి రావడం జరుగుతూ ఉంది. ఒక భవానీ మాత దగ్గరికి కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, సింహాచలం కాదు, అన్నవరం కాదు, ఏ దేవాలయాన్ని చూడండి. నేను ఇందాక కమిషనర్ గారితో మాట్లాడితే 2024 తర్వాత ప్రతి దేవాలయంలో కూడా ఒక గ్రామంలో ఉన్న చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయం వరకు కూడా 30% వరకు ఫుట్ప్రింట్ పెరిగినటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా మంత్రి గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారిని కూడా మనం ఆయనకు కూడా అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముఖ్యమంత్రి గారి విజన్కి తగిన విధంగా వారు పనిచేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఈ యొక్క అన్నదాన సత్రానికి ఇనాగ్రేషన్ కి, అదేవిధంగా ఈ లడ్డు తయారు చేసేటటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి తెలియజేస్తున్నాను, డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ ద్వారా స్వర్ణాంధ్ర సాధించి వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయడానికి మేమందరం కూడా కంకణబద్ధులవుతామని తెలియజేస్తున్నాం.